హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం లాభ నష్టాల టాపిక్ నుంచి 27th అండ్ 28th ఎగ్జాంపుల్ చూసుకుందాం. ముందుగా ఫ్రెండ్స్, మా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ నుంచి ఆర్ఎస్ అగర్వాల్ నుంచి మ్యాథ్స్ క్లాసెస్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా జనరల్ స్టడీ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఇంకా కరెంట్ అఫైర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఏపీ సైడ్ కానీ ఇంకా తెలంగాణ వాళ్ళ సైడ్ కానీ అంటే యూపీఎస్సి టీఎస్పీఎస్సి జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది మా క్లాసెస్. ఓకే ఫ్రెండ్స్, 27th ఎగ్జాంపుల్ చూసుకుందాం. ప్రకటన ధరకు 36 పెన్స్ను మొత్తానికి ఒక చిల్లర వర్తకుడు 40 పెన్స్ కొన్నాడు. అతడు 1% డిస్కౌంట్ ఇచ్చి ఈ పెన్స్ను అమ్మినట్లయితే అతనికి లాభ శాతం ఎంత? అతను ఏం చేశాడంటే ప్రకటన ధరకు 36 పెన్స్ మొత్తానికి ఒక చిల్లర వర్తకుడు 40 పెన్స్ని కొన్నాడు. అంటే ప్రకటన ధర ఎంత? 36. అతను కొన్నదంట 40 పెన్స్ కొన్నాడు. అంటే అతనికి ఎంత లాభం వచ్చింది? 4 పెన్స్ అనేది లాభం వచ్చింది. అతడు 1% డిస్కౌంట్ ఇచ్చి ఈ పెన్స్ అమ్మినట్లయితే అతనికి లాభ శాతం ఎంత అనేసి అడుగుతున్నారు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ప్రతి పెన్ను ప్రకటన ధర ₹1 అనుకుందాం. ప్రతి పెన్ను ప్రకటన ధర ₹1 అనుకుందాం. ప్రతి పెన్ను ప్రకటన ద్వారా ₹1 అనుకుందాం. నలభై పెన్నుల సిపి ఈక్వల్ ఎంత? 36 రూపీస్. ఎస్పీ ఆఫ్ 40 పెన్స్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 40 పెన్నుల అమ్మిన వేల ఏమవుతుంది? ఇక్కడ 1% డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి 99% ఆఫ్ 40. ఇప్పుడు మనం చేసినట్లయితే 99/100 ఇంటూ 40. ఇప్పుడు దీనికి క్యాన్సిల్ అవుతుంది. 2 దీంట్లో 2 4 5 10 9 18 198/5. 198/5 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 5 15 5 45 0.65 39.60 వస్తుంది వాల్యూ. 39.60 వస్తుంది. ఇదేంటది 39.60 అనేది? ఇక్కడ ఎస్పీ వాల్యూ. ఇప్పుడు మనకి అతనికి లాభ శాతం ఎంత అనేసి అన్నాడు కాబట్టి ఇప్పుడు ఎస్పీలో నుంచి సిపిని తీసేయాలి. అమ్మిన వేలలో నుంచి కొన్న వేలని తీసేద్దాం. ఇక్కడ అమ్మిన వేల ఎంత? అమ్మిన వేల వచ్చేసి సిపి ఈక్వల్ ఎంత? 36. కొన్న వేల ఎస్పీ ఈక్వల్ ఎంత? 39.60. ఇప్పుడు ఈ వాల్యూ ఎక్కువ కాబట్టి అమ్మిన వేల ఎక్కువ కాబట్టి మనం సిపిని తీసేసినట్లయితే 36 తీసేసినట్లయితే వాల్యూ ఎంత వస్తుంది? 3.60. ఇదేంటది? లాభం. 3.60 అనేది లాభం. ఇక్కడ మనం ఏమడుగుతున్నాడు? లాభ శాతం అడుగుతున్నాడు. లాభ శాతం ఈక్వల్ లాభము బై లాభం ఎంత? 3.60 బై కొన్న వేల ఎంత? 36.
ఇంటూ 100. అప్పుడు మనకి ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? 10%. లాభ శాతం వచ్చేసి 10% వస్తుంది. అంటే 36 ఈ పాయింట్ తీసేసి కింద 10 రాసుకుందాం. ఇంటూ 36 ఇంటూ 100. ఇప్పుడు ఈ 36కి ఈ 36 క్యాన్సిల్ అవుతుంది. ఇది ఈ 0కి ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. వాల్యూ ఎంత వచ్చింది? 10%. వాల్యూ ఎంత వచ్చింది? 10%. ఇప్పుడు 28 ఎగ్జాంపుల్ చూసుకున్నాం. ఒక వస్తువు అమ్మకంలో 5% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా 33% లాభం రావాలంటే సిపిపై ఎంత శాతం అధికంగా ఆ వస్తువు అమ్మవలే? ఇక్కడ 5% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా 33% లాభం రావాలంటే సిపిపై ఎంత శాతం అధికంగా ఆ వస్తువు అమ్మవలే? ఇక్కడ 5% డిస్కౌంట్ ఇస్తున్నాడు కాబట్టి ఎంత అమ్ముతాడు? 95కి ఇక్కడ ఎంత శాతం లాభం రావాలనుకున్నాడు? 33% కాబట్టి 133 అయితే ఇక్కడ సిపిపై ఎంత శాతం అధికంగా ఆ వస్తువు అమ్మవలను అంటున్నాడు కాబట్టి సిపి అంటే వాల్యూ ఎంత తీసుకోవాలి? 100. సిపిని ఎప్పుడు 100తో చూపిస్తాం. 100కి ఎంత? అప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 100 ఇంటూ 133/95. ఇప్పుడు 5 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? దీంట్లో 2 5 10 0. దీంట్లో 1 5 5 5 9 45. 5 9 45. ఇప్పుడు 19 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 7 సార్లు పోతుంది. అప్పుడు మనకి వాల్యూ ఎంత వస్తుంది? 7 × 20 140. 7 × 20 అంటే 140. అంటే సిపిపై ఎంత శాతం అధికంగా అమ్మాలి అంటే ప్రకటన వేళ 40% above CP. ఎంత? 40%. 140%. 140%. ఇక్కడ 95%. ఇక్కడ 130%. ఇక్కడ 100%. ప్రకటన విలువ ఎంత? 40% above CP అమ్మాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం మా ఛానల్ నుంచి ఆర్ఎస్ అగర్వాల్ నుంచి మ్యాథ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జనరల్ స్టడీ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఇంకా కరెంట్ అఫైర్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.